డియర్ పేరెంట్స్, ఎంసెట్ కౌన్సిలింగ్కి మరి కొద్ది రోజులు ఉంది. అయినా ఇప్పుడు మీకు టిఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనే వారికి ఒక శుభవార్త. దానికంటే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు చూస్తున్నవారు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడగానే మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రుల మేలు కోరే వాళ్ళైతే ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మూలంగా మీకు వచ్చేసి నష్టం లేదు, కానీ నేను మరింత ఉత్సాహంగా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీకు మరింత సమాచారాన్ని అందిస్తున్నాను. పేరెంట్స్, జర జాగ్రత్త. ఏంటి జాగ్రత్త అంటే, ఇప్పుడు మనకి తెలంగాణ ఎంసెట్కి సంబంధించి బీటెక్లో సిఎస్సి ఐటీ సంబంధించిన బ్రాంచ్లలో 25,000 అంటే దాదాపు 20,500 సీట్లు పెరిగాయి. ఇంకొక 5,000 సీట్లు వివిధ బ్రాంచ్లలో పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుతం 20,500 సీట్లు పెరుగుతున్నాయి. ఇది కేవలం JNTU-H అంటే దాని పరిధిలో ఉన్న కళాశాలల్లో మాత్రమే ఈ సీట్లు. ఇంకో 5,000 సీట్ల వరకు ఓయూ మరియు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అప్లికేషన్ ఇవ్వబడినటువంటి సీట్లు కావచ్చు. ఏఐసిటి వీటిని ఆల్రెడీ అనుమతులు ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ వీటి మీద తుది నిర్ణయం తీసుకోలేదు. కారణాలు అనేకం. తెలంగాణ గవర్నమెంట్ ఈ 20,500 సీట్లకు కనుక అప్రూవల్ ఇచ్చినట్టయితే వాళ్ళకి బడ్జెట్ పరమైనటువంటి సమస్యలు ఎదురవ్వడంతో పాటు వాటికి ఫీ రియంబర్స్మెంట్ ప్రతి స్టూడెంట్కి 10,000 లోపు వచ్చి చేరితే ఇచ్చేది ఏవైతే ఉందో అదేవిధంగా 35,000 పే చేయాలి. ఇంకా చాలా ఉంటాయి కనుక గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వాళ్ళు, గవర్నమెంట్ అనుబంధ కాలేజీలలో ఇంటర్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాసరా ఐఐటి లాంటి వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ తెలంగాణ గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇంతవరకు గవర్నమెంట్ వీటి మీద నిర్ణయం తీసుకోలేదు. అందుకని ఒకవేళ కనుక నిర్ణయం తీసుకుంటే ఈ సీట్లు పేమెంట్ సీట్స్గానే ఉండే అవకాశం ఉంది. అంటే గవర్నమెంటు వీటికి డబ్బులు పే చేసే అవకాశము ఉండకపోవచ్చు. అందుకని మీరు ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు గతంలో ఉన్నటువంటి నాన్ పేమెంట్ సీట్స్ ఏదైతే 35,000 మినిమం 35,000 పే ఉన్నటువంటి సీట్లను ఎంచుకోవడానికి ఆలోచించండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సీట్లు మీరు ఆధారంగా మీరు సెలక్షన్ పెట్టుకోండి. 20,500 సీట్లు వస్తే ఒకవేళ కనుక గవర్నమెంట్ మీకు 35,000 రూపాయల ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినట్టయితే సంతోషంగా మీరు చేయొచ్చు. లేనట్టయితే సంతోషం కాస్త మీకు కష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ 35,000 కూడా మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ యాజమాన్యాలన్నీ కూడా వీటిని పేమెంట్ సీట్లుగానే ఉంచమని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్లీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ కులపతిగా ఉండడంతో ఆయన ఈ అఫిలియేషన్తో దృష్టి సారించారు. ఇంకా పూర్తి సమాచారం 2-3 రోజుల్లో ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. అయితే వీటన్నింటిలో సిఎస్సి, ఐటీ, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ అండ్ ఇతర బీటెక్ కోర్సును అనుమతించినట్టయితే ఈ బోధన రుసుము అయితే ఎట్లా 35,000 పే చేయాలి కదా. ఇవి కాకుండా కోర్ సబ్జెక్టులు అయినటువంటి ట్రిపుల్-ఈ, సివిల్, మెకానికల్ లాంటి కోర్సుల్లో చేరడం లేదు. దానికి దృష్టిలో పెట్టుకొని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కొంచెం జాగ్రత్తగా కొత్త సీట్లు వచ్చాయి 25,000. ఒకవేళ కనుక అంటే ఓయూ మరియు కేయులలో కూడా ఇంకొక 5,000 పెరిగే అవకాశం ఉంది కనుక నేను 25,000 అని చెప్తున్నాను. ఇప్పుడైతే 20,500 సీట్లకు మనకు అప్రూవల్ ఏఐసిటి ఇచ్చి ఉన్నది కనుక కొంచెం పేరెంట్స్ జాగ్రత్త పడి సీట్ల సెలక్షన్ దగ్గర జాగ్రత్త పడి అవి కొత్త సీట్లు ఏవి పాత సీట్లు ఏవి అనేటివి కొంత విచక్షణతో పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త పడాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. 25,000 సీట్లు వచ్చినాయని మురిపం సంబరం ఉండొచ్చు, కానీ జాగ్రత్త పడాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోలను నేను అందిస్తాను.
ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.